మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శాసనసభలో నిన్న ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి శాసనసభ్యుడు మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించినటువంటి వర్గీకరణ అంశాన్ని, అలాగే కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధినాయకత్వమైనటువంటి ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తున్నటువంటి నెపాన్ని గురించి, మరి గవర్నర్ ప్రసంగాన్ని అభినందిస్తూ ముఖ్యమంత్రి గారిని వర్గీకరణ చేయబోతున్నటువంటి ముఖ్యమంత్రి గారిని పై స్థాయికి ఎత్తుతూ అభినందిస్తూ ప్రసంగించడం జరిగింది. దీని మీదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో నేను వీడియో కూడా చేయడం జరిగింది. అయితే ఇదే శాసనసభలో మరి అధికార పార్టీలో ఉన్నటువంటి మా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి శాసనసభ్యులు సుమారుగా 15 మంది ఉన్నారు. అయితే ఒక్కరు కాకపోయినా ఒక్కరైనా ఈ అసెంబ్లీలో లేచి మరి గవర్నర్ ప్రసంగించినటువంటి వర్గీకరణ అంశాన్ని కానీ, మీ అధినాయకత్వం ముఖ్యమంత్రి గారు చేయబోతున్నటువంటి వర్గీకరణ అంశాన్ని గురించి కానీ, మరి గవర్నర్ ప్రసంగాన్ని, ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని వ్యతిరేకించమని, ఖండించమని, తిరస్కరించమని నేను మాట్లాడలా. ఒక్కడైనా పైకి లేచి జాతికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద, జాతికి జరుగుతున్నటువంటి నష్టం మీద, జాతి యొక్క బిడ్డల భవిష్యత్తు అంధకారంలో పడుతుంటే ఇది రాజ్యాంగ వ్యతిరేకమో, ఇది చట్ట వ్యతిరేకమో, దీన్ని గురించి వర్గీకరణ గురించి ఒక్కసారి పునరాలోచించండి అయ్యా. ఇక్కడ ఈ రాష్ట్రంలో మా మాలలు ఎక్కువ మంది, ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి విషయము అని మాట్లాడినటువంటి దాఖలాలు ఒక్కడైనా లేరు. అయితే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు ఏమన్నాడంటే, ఈ దేశంలో గాంధీ, నెహ్రూలు నాకు చేసినటువంటి ద్రోహం కంటే నేను సంపాదించి పెట్టినటువంటి రిజర్వేషన్లను అనుభవించి ఉద్యోగాలు, రాజకీయాల్లో చేరినటువంటి వాళ్ళు, మన జాతి బిడ్డలు నాకు చేసినటువంటి ద్రోహం చాలా ఎక్కువ, ఆ ద్రోహానికే నేను బాధపడిపోయానని మాట్లాడటం జరిగింది. మన జాతిలో అంటే మాల సామాజిక వర్గానికి చెందినటువంటి శాసనసభ్యులు మా రిజర్వేషన్ కోటాలో శాసనసభలోకి వెళ్ళి, మీరు అంటే మీకు రోషం లేదా, కేశం లేదా, మీకు ధైర్యం లేకపోతే మీరు ఎందుకు శాసనసభలోకి వెళ్ళాలా? జాతి అంధకారంలో పడిపోతుంటే, జాతి బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే, జాతి బిడ్డలకు నష్టం జరుగుతుంటే మాట్లాడలేకపోయినటువంటి మీరు మా జాతి తరపున శాసనసభ్యులుగా పోవాల్సినటువంటి అవసరం ఏంటి? మీరు నీతి నిజాయితీ పరులైతే ఈ శాసనసభలో మాట్లాడాలా. మీరు మాట్లాడలేకపోతే, మీరు మానవత్వం కలిగినటువంటి వారైతే మీరు మూసుకొని జాతికి మీరు న్యాయం చేయలేకపోతున్నారు. కాబట్టి మీ యొక్క శాసనసభల పదవులకి రాజీనామా చేయాలి. మీరు అనుకుంటున్నారు ఎవడైనా ఒకడం లేచి ఈ శాసనసభలో వర్గీకరణ అంశాన్ని మాట్లాడితే మీ పార్టీ మిమ్మల్ని సస్పెండ్ చేసినా, బర్తరఫ్ చేసినా, రానున్న మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మీకు పార్టీ టికెట్ ఇవ్వకపోయినా ఇక్కడ మీరేం జరుగుతుంది? ఒక్కడైనా లేచే శాసనసభలో వర్గీకరణ అంశాన్ని మాట్లాడినట్లయితే ఈ దేశంలో మీరు, ఈ రాష్ట్రంలో మీరు ఒక హీరోగా నిలబడిపోతారు. ఎందుకంటే మన జాతికి ఉన్నటువంటి గుణం మీకు తెలుసు. ఒక్కసారి హత్తుకుందంటే మంచికి మారుపేరు మాలైతే మాలను నేను అవుతానన్నాడు గురిజాడ అప్పారావు. మీరు అసెంబ్లీలో ఈ 15 మందిలో ఒక్కడైనా లేచి మాట్లాడితే వీడిని హత్తుకుంటారు, పై స్థాయికి తీసుకెళ్తారు, ఒక హీరోగా తయారు చేస్తారు. ఈ రాష్ట్రంలో మీకు ఆ ఎమ్మెల్యే పదవి కంటే ఈ హీరో పదవే చాలా ఘనంగా ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించగల వాళ్ళ జాతి స్వార్థపరుడైనటువంటి మందకృష్ణ అనే హీరోగా కొలుచుకుంటున్నారు, దండేసి ఇళ్లల్లో పటాలు పెట్టుకుంటున్నారు. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శాసనసభ సమావేశాల్లో ఒక్కరైనా మీరు మీ యొక్క ధైర్యాన్ని ఇక్కడ ఎందుకు చెబుతున్నానంటే, ఒక సామెత ఒకటి ఉంది మాలలకి. మరి రెడ్డి భూమి మాల, రేచర్ల గోత్రం, చెన్నుడు ఆరాధ్య దైవం కలిగినటువంటి మాలలో ఈ పల్నాటి చరిత్రలో బహువీర పరాక్రమంతుడైనటువంటి మాలకన్నమనీయుడు వంశస్థులు. అంత ధైర్య సాహసాలు కలిగినటువంటి మనము మీ పార్టీ టికెట్ కోసం, మీరు ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవి కోసం, మీకు రాబోతున్నటువంటి మంత్రి పదవి కోసం ఆశించి జాతిని తాకట్టు పెట్టకండి, జాతికి అన్యాయం చేయకండి. మీరు బయటకు రండి. ఈ 15 మందిలో ఎవరో ఒకరు బయటకు వచ్చి గర్వంగా మాట్లాడండి. గర్వంగా మాట్లాడినప్పుడు మీ పార్టీ మిమ్మల్ని సస్పెండ్ చేస్తుంది. అప్పుడు మిమ్మల్ని మాలల్లో ఉన్న ఉపకులాలు అందరం కలుసుకొని ఖచ్చితంగా మిమ్మల్ని హీరోగా తయారు చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను.